పని చేయడానికి కానివ్వండి, ఏదైనా సరే మనం కష్టపడాలి, చేయాలి. ఈరోజు విమానం ఎక్కాలనే కోరిక మనకు ఉంటుంది, ఎంతవరకు సాధ్యమవుతుంది. కానీ కలగంటే ఆ కళలో అది సాధ్యమవుతుంది. అద్భుతమైన కళలు కనమన్నాడు. కళలు కలిగిన తర్వాత వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని అన్నారు. ఇవన్నీ కూడా యువకేర్ సంస్థ మరి పెద్దలు సూచించినటువంటి దిశ దశ నిర్దేశాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ఈ వెనుకబడిన ప్రాంతంలో మరి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా విద్యాదానం చేయడంలోనూ మరి కోచింగ్ సెంటర్స్ని ఈ రోజున తప్పనిసరిగా మాకు ఒక 1 year వరకు కూడా ఈ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగే నేపథ్యం ఉంది కాబట్టి మరి మంచి ఫ్యాకల్టీస్ని, మరి మంచి విద్యా పుస్తకాలన్నింటినీ కూడా మీరు సేకరించుకొని కనీసం ఒక 10 మందికి మనం కోచిస్తే మేబీ వాళ్ళలో ఒక 4 సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆ దిశగా కూడా మీరు ప్రయత్నాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి నిన్న రాత్రి నేను గుంటూరు నుంచి వచ్చేటప్పుడు తెల్లవారుజాము 2 అయింది. ముఖ్యంగా ఆర్డిటి అని మన గిద్దలూరు కూడా ఆ సంస్థ కిందకే వస్తుంది. అనంతపూరు, ప్రకాశము, కృష్ణా, గుంటూరు, కర్నూలు వీటన్నిటిలో ఉన్నటువంటి ట్రైబల్ మన చెంచుగూడాలు, యానాదిగూడాలు వీటన్నిటినీ వాళ్ళందరినీ కూడా దత్తత తీసుకొని వాళ్ళకు ఒక అక్షరాన్ని నేర్పి వాళ్ళకు ఒక సమాజంలో చైతన్యవంతులుగా చేసినటువంటి సంస్థ ఆర్డిటి సంస్థ. ఆ సంస్థ వ్యవస్థాపకులు ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన ఆయన రూదర్ ఫెడరర్ గారని, వారి పుట్టినరోజు ఈ రోజున. అలా నేను ఎర్రగొండపాలెం తహసీల్దార్గా చేసినప్పుడు అక్కడ ఒక అక్కను గూడెమని చెంచుగూడెం ఉంది. ఆ గూడెని నేను అడాప్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ ఈ 9వ తారీఖున ఆర్డిటి సంస్థ ఒక చిన్న కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది. స్పందించు, సాయం అందించు. అంటే ఎవరెవరినో చేసే కంటే మనకి మనమే రోజువారీ దానిలో ఒక 5 పైసల్ని, 5 రూపాయలని, లేకపోతే 50 రూపాయలని అలా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి ఒక ముంతను పెట్టుకొని ఈ 9వ తారీఖు నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 9వ తారీఖు వరకు ప్రతి ఇంటిలో కూడా ఒక ముంతను పెట్టుకొని వాళ్ళు డబ్బులు దాచుకుంటారు. ఆ ముంతలన్నింటినీ కూడా ఈ రోజున పగలగొట్టి ప్రతి గూడాన్ని నుంచి ఆర్డిటి సంస్థకి వారు అందజేస్తారు. అట్లా అందజేసిన ఆ డబ్బుని వాళ్ళు కేవలం తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్ని అడాప్షన్ తీసుకొని కార్పొరేట్ సంస్థల్లో వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పించి దానికి వినియోగించుకుంటారు. ఈ రోజున అడాప్టెడ్ గూడెం మరి అంకన్నగూడెంలో ఆ కార్యక్రమానికి వెళ్ళవలసి ఉన్నందున ఇక్కడ పూర్తి సమయంలో నేను ఉండలేకపోతున్నందుకు అందించాలి. మనందరం కూడా మరి ఉద్యోగ నేపథ్యంలో అనేక ఒడిదుడుకుల మధ్యలో పనిచేస్తూ ఉంటాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించే అవకాశం మాకుండదు కాబట్టి నేను అలా చేసేవారికి నా వంతు మరి కర్తవ్యంగా నేను వారి బాధ్యతలో భాగం పంచుకునే విధంగా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగనే యువకేర్ సంస్థకి నేను ఎప్పుడూ ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటానని, నా నుంచి మీకు ఏమైనా సహాయం అవసరమైతే తప్పనిసరిగా నేను చేయడానికి ముందుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఆంజనేయులు గారికి కూడా చిన్న రోడ్డు సమస్య ఉంది. అది కూడా ఒక వారం రోజుల్లోపునే నేను సమస్యను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. గుడికి వెళ్ళే దారిలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా మేము క్లారిఫై చేసి ఒక వారంలోనే వారికి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరి ముందుగా ఇక్కడికి నేను ఎవరో తెలియదు, ఎక్కడి నుంచో వచ్చి పనిచేస్తున్నాను. ఏమైనప్పటికీ ఎంతో ప్రేమగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ యువకేర్ సంస్థలో ఒక భాగంగా మరి నన్ను మాట్లాడమని ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, యువకేర్ సంస్థ విద్యాదానంలో కూడా ముందుండాలని, సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, విజయవంతంగా మరి ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ మరి నేను కూడా మీ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ